హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందంటూ బిగ్ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెట్సన్. 2 నెలలు కష్టపడి 100 ఏళ్ల నాటి మ్యాప్ సంపాదించినట్టు పేర్కొన్న బక్కా జెట్సన్ రంగనాథ్ ఉంటోన్న ఇల్లు బఫర్ జోన్లోనే ఉందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. అయితే చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం సర్వత్రా విమర్శలకు తెరలేపిన విషయం తెలిసిందే. కనీసం తన నివాసాల్లోని సామాన్లు కూడా తీసుకొనివ్వకపోవటం, కొద్ది రోజుల క్రితమే గృహప్రవేశం చేసిన ఇళ్లను కూల్చేయటం లాంటి ఘటనలు సామాన్యుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. అయితే హైడ్రా సంస్థకు కమిషనర్గా వ్యవహరిస్తోన్న ఏవి రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందని, అందుకు ఆధారాలు కూడా బయటపెట్టారు బక్కా జెట్సన్. యూసఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇల్లు ఉందని తెలిపిన బక్కా జెట్సన్ అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకే వస్తుందని వివరించారు. అయితే ప్రస్తుతం కృష్ణకాంత్ పార్క్ ఉన్న ప్రాంతం ఒకప్పుడు పెద్ద చెరువని, చంద్రబాబు హయాంలో చెరువును పూడ్చేసి పార్కు నిర్మించారని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా చెరువు గట్టున మైసమ్మ ఆలయం ఉంటుందని, కృష్ణకాంత్ పార్కుకు సమీపంలో కూడా కట్టమైసమ్మ గుడి ఉందని తెలిపారు. అక్కడ చెరువు ఉండేదని చెప్పేందుకు ఆ ఆలయమే అసలైన నిదర్శనమని చెప్పారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ మా ఇల్లు బఫర్ జోన్లో ఉందని ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని ఖండిస్తూ సంబంధిత మ్యాప్ను విడుదల చేశారు. మధురానగర్లో నివాసం ఉంటోన్న ఇంటిని దశాబ్దాల క్రితం మా నాన్న కట్టించారు. కృష్ణకాంత్ పార్కు దిగువన ఉన్న 1000 ఇళ్ల తర్వాత మా ఇల్లు ఉంది. ఒకప్పటి పెద్ద చెరువునే కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటాక ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. కట్టకు కిలోమీటర్ దూరంలో మా నివాసం ఉంది అని పేర్కొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.